నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అయితే ఈ రోజే రావడం జరిగింది. ఇక్కడైతే మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే లేటెస్ట్ న్యూస్ అని చెప్పి ఏప్రిల్ 22 అని చెప్పి ఇక్కడ న్యూ అని చెప్పి అప్డేట్ అయితే అయ్యింది. ఇదైతే చూసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆల్రెడీ నేను పీడిఎఫ్ని అయితే లోడ్ చేసి ఉంచాను, ఎందుకంటే డౌన్లోడ్ అయ్యేటప్పుడు మీ టైం అయితే వేస్ట్ అవుతుందని చెప్పి. ఇక డీటెయిల్స్ అయితే చూద్దాం నోటిఫికేషన్కి సంబంధించి. ఈ నోటిఫికేషన్ అనేది ఈ రోజే రావడం జరిగినట్టు ఇక్కడ మనకి నోటిఫికేషన్లో డేట్ కూడా మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక ఈ పోస్టులకి సంబంధించి మనకి చూసుకుంటే పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అనేవి మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ప్రకారం మనకి ఆన్లైన్లో ఈ పోస్టులకు అప్లై చేయాలి. ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడానికి మనకి మే 31వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్కి మే 29వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి తెలుసు, అంటే ఎస్ఎస్సి పోస్టులకి అందరికీ తెలిసిందే. టైర్ 1, టైర్ 2 అనే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మనకి టైర్ 1లో చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 6వ తారీఖు వరకు జరుగుతుందంటే ఇక్కడ ముందుగానే డేట్ అయితే ఇచ్చేశారు, అంటే షెడ్యూల్ అయితే ఇచ్చేశారు. ఇక టైర్ 2 అనేది మనకి ఎగ్జామినేషన్ అనేది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది, అంటే పేపర్ మీద మనం రాసే విధంగా అయితే ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే మనకి నవంబర్ 17వ తారీఖున జరుగుతుందంటూ మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేస్తుంటోనే పాటు ముందుగా మనకి పే స్కేల్ అంటే శాలరీకి సంబంధించిన వివరాలు మెన్షన్ చేశారు. ఆ వివరాలు చూసుకున్నట్లయితే మనకి శాలరీ అనేది 20,200 రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా గ్రేడ్ పే అనేది 1,800 రూపాయలు. దానితో పాటు మనకి చూసుకుంటే హౌస్ రెంట్ అలవెన్స్లు, డైలీ అలవెన్స్లు, ఇలా మొత్తం అన్ని అలవెన్స్లు కలుపుకొని 25,000 రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది. ఇంకా మనకి చూసుకుంటే వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఈ వేకెన్సీస్ని మనకి పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీస్ పెంచిన తర్వాత మనకి పూర్తి డీటెయిల్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారంటే ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ ఎస్ఎస్సి నార్మల్గా ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చిందంటే అట్లీస్ట్ మినిమం 2,000 పోస్టుల వరకు అయితే ఉంటాయి. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకుంటే రిజర్వేషన్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం అప్లికేబుల్ అవుతాయని చెప్పి మెన్షన్ చేశారు. అవి కూడా మీరైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏజ్ మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లోనే మనకి 2 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఒక కేటగిరీకి సంబంధించిన పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాలు. ఇక రెండో కేటగిరీకి సంబంధించిన పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాలు. ఆ పోస్టులను అయితే మనకి అప్లై చేసేటప్పుడు అక్కడ ఏజ్ అనేది అక్కడ కనపడుతుంది ఆన్లైన్లోనే. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18, మ్యాక్సిమం 25, 27 అని మెన్షన్ చేశారు కదా ఏజ్. ఇది అనేది మనకి చూసుకుంటే జనరల్ అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకి, ఎవరైతే రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వారి ప్రకారం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ అభ్యర్థులకి 10 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకి చూసుకుంటే 3 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్గా మెన్షన్ చేశారు. ఇంకా మనకి చాలా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మెన్షన్ చేశారు. ఇవైతే మనకు అవసరం లేదు. సో వాటి గురించి నేను డీటెయిల్స్ అయితే మీకు చెప్పదలుచుకుని మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇక నెక్స్ట్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్స్ అంటే ఎగ్జామ్ అనేది ఏ ప్యాటర్న్లో జరుగుతుంది, ఇందులో సిలబస్ ఎలా ఉంటుందో ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అయితే మనకి ఇప్పుడు తెలుసుకున్నా సరే మనకి టైం వేస్ట్ అవుతుంది తప్ప పెద్ద యూస్ అయితే ఉండదు. దానికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇక మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ముందుగా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఓపెన్గా 10th చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అని మీరు చూడొచ్చు. ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. అక్కడైతే కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఇక మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 100 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు ఉంది. ఈ 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది జనరల్, ఓబీసీ అభ్యర్థులకు అయితే ఉంటుంది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు ఉంటారో వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇంకా మనకి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. చాలామందికి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ వస్తాయని చెప్పి ఈ పోస్టులకి అయితే అప్లై చేయరు. మనకి చూసుకుంటే మనది సౌత్ రీజన్ కాబట్టి మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మెన్షన్ చేశారు. మనకి చూసుకున్నట్లయితే అంటే మనలో అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ తెలంగాణకి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం,
పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సలేమం, తిరుచినపల్లి ఇలా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి చూసుకుంటే వేలూరు, కరీంనగర్, హైదరాబాదు, వరంగల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఈ ఎగ్జామ్ సెంటర్స్ అన్ని మనకి చూసుకుంటే దగ్గరగా కనబడుతున్నాయి. ఇవన్నీ చూసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా చాలా దగ్గరగానే వస్తాయి. అప్లై చేసే అభ్యర్థులు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. వివరాలు మీరు కూడా ఒకసారి చెక్ చేసి డౌట్స్ అయితే క్లియర్ఫై చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను కదా, దాని మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అయ్యండి. ఇప్పుడు రిజిస్టర్ అయితే చేసుకుంటే ఎస్ఎస్సీలో ఇప్పటి వరకు మీరు రిజిస్టర్ అయితే చేసి ఉండకపోతే రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయితే అయ్యి ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సినటువంటి 2 లింక్స్ ఉంటాయి. అదేవిధంగా సిలబస్కి సంబంధించిన వీడియో అయితే 2 డేస్లో అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ అవుతుందంటే వారికి కూడా షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మీరు చూస్తున్నారు కదా వీడియో, దాని కింద రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.